పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్ పూర్ణం కుమార్ సాహు పాక్ సైనికుల చేతిలో చిత్రహింసలకు గురైనట్లుగా తెలుస్తోంది. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు ఆయన కళ్లకు గంతలు కట్టి ఉంచారని, నిద్రపోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని సమాచారం. అంతేకాకుండా పాక్ అధికారులు ఆయనను తరచూ మాటలతో వేధిస్తూ, దూషిస్తూ మానసికంగా వేధించినట్లు కూడా తెలుస్తోంది. ఈ దుర్భర పరిస్థితుల్లో 3 వారాల పాటు నరకయాతన అనుభవించిన తర్వాత పూర్ణం కుమార్ సాహు తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టారు. పాకిస్తాన్ అధికారులు ఒక భారతీయ సైనికుడి పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా యుద్ద ఖైదీల విషయంలో కూడా అంతర్జాతీయ నిబంధనలు పాటించాల్సి ఉంది. పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ పట్ల ఇంతటి కఠినంగా ప్రవర్తించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాకిస్తాన్ లోకి ప్రవేశించినటువంటి భారత సరిహద్దు భద్రతా దళానికి చెందినటువంటి జవాన్ పూర్ణం కుమార్ సాహు పైన పాక్ సైనికులు అత్యంత తీవ్రంగా అతని చిత్రహింసలకు గురి చేసినట్టుగా కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం పూర్ణం కుమార్ సాహుని భారత సైన్యానికి అప్పగిస్తూ పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని తీసుకొని తిరిగి భారతదేశానికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత పూర్ణం కుమార్ ను పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం, త్రివిధ దళాలన్నీ కూడా అతన్ని క్వశ్చన్ చేసి ఈ 2-3 వారాల పాటు పాకిస్తాన్ ఆర్మీ గాని, టెర్రరిస్టులు గాని, అక్కడ సిటిజన్స్ గాని ఏ రకంగా మిమ్మల్ని ట్రీట్ చేశారంటూ కూడా విషయాన్ని కూడా అతని నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ సేకరించడంతో అతన్ని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి ఆయన కళ్లకు గంతలు కట్టి ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు, ఎవరిని కల్పిస్తా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు అంటూ కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అడిగిన ప్రతి దానికి సమాధానం ఇవ్వకుండా, నిద్రపోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టారంటూ కూడా పూర్ణ కుమార్ ఈ విషయాన్ని ఆర్మీ అధికారులకు తను ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తీవ్రంగా ఇబ్బంది పెట్టి దాడి చేసి చీకటి ప్రాంతానికి తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టి ఎవరితో మాట్లాడకుండా తనను ఇంట్రాగేషన్ రూపంలో పాక్ ఆర్మీ ఈ రకంగా వ్యవహరించింది అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి తనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా పాక్ అధికారులు ఆయనని తరచూ మాటలతో దూషిస్తూ మానసికంగా వేధించినట్టు కూడా ఈ విషయాన్ని ఇటు ఇండియన్ నేవీకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా తెలుస్తుంది. మానసికంగా వేధించడము, ఈ దుర్భర పరిస్థితిలో 3 వారాల పాటు నరకయాతన అనుభవించినటువంటి అనంతరం పూర్ణం కుమార్ ను తిరిగి భారత గడ్డపైకి అడుగు పెట్టిన తర్వాత అతన్ని కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి అనంతరం ఇండియన్ ఆర్మీ ఏం జరిగింది 3 వారాల పాటు అంటూ కూడా క్వశ్చన్ చేయడంతో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఒక భారతీయ సైనికుడి పట్ల వ్యవహరించినటువంటి తీరు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తా ఉంది. సాధారణంగా యుద్ధ ఖైదీల విషయంలో కూడా అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. పొరపాటున సరిహద్దు దాటిన జవాన్ల పట్ల కూడా ఇంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా పాకిస్తాన్ చెందినటువంటి ఆర్మీ అధికారులు భారత్ లోకి అడుగుపెట్టినటువంటి వారిని కూడా తమకు ఏ ఆటంకం కలిగియకుండా తమకున్నటువంటి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళకి అప్పగించడం జరిగింది. ప్రతిసారి పాకిస్తాన్ బార్డర్ దాటి లోపలికి వెళ్లినటువంటి సైనికులని ఏదో రకంగా గతంలో అభినందన్ వింగ్ కమాండర్ ని కూడా తీవ్రంగా చిత్రహింసలు పెట్టి అతని ద్వారా పూర్తిగా భారతదేశానికి చెందినటువంటి సమాచారాన్ని లాగే ప్రయత్నం చేశారు. అప్పటికి అభినందన్ చాలా గట్టిగా పోరాటం చేసి ఎలాగైనా తను భారతదేశంలో అడుగు పెడతానంటూ కూడా ఈ విషయాన్ని పదే తెలియజేయడంతో అక్కడి ప్రభుత్వం అభినందన్ ని వదిలేయడంతో తిరిగి భారత్ గడ్డపైన అడుగు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ పూర్ణం కుమార్ 3 వారాల పాటు పాక్ ఆర్మీ తీవ్ర చిత్రహింసలకు గురి చేసి, నానా ఇబ్బందులకు గురి చేసి, కనీసం ఫుడ్ ఇవ్వకుండా, నిద్రపోనివ్వకుండా చీకటి ప్రదేశాలకు తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టి తన నుంచి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేసినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఒకవేళ అతనిపై ఏదైనా ఘటనకు పాల్పడి ఉంటే మాత్రం మళ్లీ యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని సేఫ్ గా భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.